తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నటువంటి విశాఖ ఉక్కును బయటపడేసేందుకైతే ఒక అడుగు ముందుకు పడింది, కేంద్రం సహాయం చేసింది. సో దీనికి సంబంధించి కూడా మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణతో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ కూడా ఉన్నారు. వారు కూడా కసరత్తు చేశారు. తర్వాతే దీనికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా వెలువడిన నేపథ్యంలో వారి రియాక్షన్ ఏందో కూడా ఒకసారి చెప్దాం. కృష్ణ, ఏమంటున్నారు? విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మనతో పాటు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. శ్రీనివాస్ వర్మ గారు, కంగ్రాచులేషన్స్. గత 5 ఏళ్లలో ఒక్కడికి కూడా ముందుకు పడలేదు, కానీ మీరు వచ్చినటువంటి 7 నెలల్లోనే ఇంత గొప్ప సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఇంత పెద్ద ప్యాకేజ్ ఇవ్వటం పట్ల మీ యొక్క ఫస్ట్ రియాక్షన్ ఏంటి? వాస్తవంగా అనేక సంవత్సరాలుగా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఏదైతే పెద్ద ఎత్తున నష్టాల బారిలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేసినప్పుడు, ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క డిమాండ్ ఉన్నదో, ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సెంటిమెంట్ ఉన్నదో, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, అనేక మంది ప్రాణత్యాగాలు సాధించుకున్నటువంటి ప్లాంట్ కాబట్టి దానికి ప్యాకేజ్ ఇవ్వాలి, దానికి చేయూతనివ్వాలని ఆంధ్ర ప్రజలు మనోగతాన్ని అర్థం చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఈవేళ ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. గతంలోనే 1100 కోట్లు, 500 కోట్లు, 1600 కోట్లని కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి కేంద్రంలో ప్రధాని పదే పదే కలవడం ద్వారా, నిర్మలా సీతారామన్ గారిని కలవడం ద్వారా ఆంధ్రుల యొక్క సెంటిమెంట్ కాపాడాలని ఆయన చేసినటువంటి కృషి కారణంగా ఇది సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తిగా నేను అదే సంబంధిత శాఖ స్టీల్ శాఖ ఏదైతుందో దానికి సహాయ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ ప్యాకేజీ రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉండేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తాం. వాస్తవంగా జూన్ 9వ తారీఖున మేము మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుండి కూడా నేను కానీ కుమారస్వామి గారు కానీ దాదాపు వారానికి 5 రోజులు ఏదైతే RINL మీద బ్రీఫింగ్ తీసుకోవడం కానీ, రివ్యూ మీటింగ్స్ తీసుకోవడం కానీ, సంబంధిత అధికారులతో మాట్లాడడం కానీ, కార్మిక సంఘాలతో మాట్లాడడం కానీ ఏ రోజు కూడా ఆగకుండా నిరంతరం ప్రయత్నం చేశాం. దానికి మా ప్రయత్నానికి మద్దతుగా మరి కేంద్రం ఈవేళ ముఖ్యంగా ప్రధానమంత్రి మేము ఎంత ప్రయత్నం చేసినా దీని మీద నిర్ణయం తీసుకోవాల్సింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఈ 6 నెలల కాలంలో 6 నుంచి 7 సార్లు ఈ స్టీల్ ప్లాంట్ సమస్య మీద మేము సమావేశం కావడం జరిగింది. 1-2 పర్యాయాలు దాదాపు రాత్రి 2 గంటల వరకు కూడా నేను, కుమారస్వామి గారు, చంద్రబాబు నాయుడు గారు, స్టీల్ సెక్రటరీ, డిజిన్వెస్ట్మెంట్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ 6 కలిసి నిర్మలా సీతారామన్ గారితో 3-4 గంటల పాటు రాత్రి 2 గంటల వరకు కూడా చర్చించి దాని మీద సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఆలోచన చేయడం జరిగింది. శ్రీనివాస్ వర్మ గారు చెప్తున్నారు, ఖచ్చితంగా ప్రైవేటీకరణ దిశగా ఇక కేంద్ర ప్రభుత్వం ఆలోచించట్లేదు, అందులో భాగంగానే ఈ ప్యాకేజీని ఇచ్చిందని కూడా ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ బాన్ సింగ్తో కృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, న్యూఢిల్లీ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. సో ఇది కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ కూడా రియాక్షన్ మనం చూస్తున్నాం. సో